ఏమైంది అశోక్? రేడియేటర్ బాగా వేడెక్కింది. నేను వెళ్ళి నీళ్లు తీసుకొస్తాను. ఉషా, 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 ఏమింది ఉషా? ఈ లాకెట్ ఇది సంజయ్కి నేను ప్రజెంట్ చేశాను. ఇక్కడికి ఎలా వచ్చింది? అదే అర్థం కావడం లేదు. నా అనుమానం నిజమైతే సంజయ్ ఎవరో చంపి ఇక్కడ పూడ్చిపెట్టుంటారు. సంజయ్ని ఎవరో దుర్మార్గులు చంపేశారు. సంజయ్ని చంపేశారా? నీకెలా తెలుసు? సంజయ్కు నేను ఇచ్చిన లాకెట్ దొరికింది. లాకెట్ దొరికిందా? ఎక్కడ దొరికింది? సంజయ్ శవం పక్కన. ఏదది? ఇన్స్పెక్టర్ అశోక్ తీసుకెళ్లాడు. ఇన్స్పెక్టర్ అశోక్ తీసుకువెళ్ళాడా? మరి ఇంకే, అశోక్ తీసుకువెళ్ళాడు కదా, ఆ విషయం పోలీసులు చూసుకుంటారు. ఇందాక నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానమ్మా. ఫోన్ చేద్దాం పదా. ఆ దుర్మార్గులు ఎవరో తెలుసుకునే వరకు నాకు రెస్ట్ లేదు. శోభన పెళ్లి కొడుకులాగా సిగ్గుపడితే అలా తల్లంచుకుని ఉంటుంటారేంట్రా? పోలీసు వాళ్ళకి ఆ లాకెట్ ఎలా దొరికింది? లాకెట్టే కాదు, దాంతో పాటు శవం కూడా దొరికింది. గుట్టు బయటపడకుండా శవాన్ని పూడ్చిపెట్టిరంటారా? అంటే బాడీని మాత్రం పూడ్చిపెట్టి లాకెట్లు జాకెట్లు వదిలేసొస్తారా? దాని పక్కన నా విజిటింగ్ కార్డు కూడా పెట్టిపోయారా? జనం వదిలిపోయేది. ఇక మీద పొరపాట్లు జరగకుండా చూసుకుంటాం. జరిగితే హోల్సేల్ గా అంతే. మనం తీసిన బ్లూ ఫిలిం క్యాసెట్లను జాగ్రత్తగా దాచారా? మూడో కంటికి తెలియకుండా భద్రంగా దాచాం సార్. అయితే ఎవ్వరూ చూడలేదంటారు. ఒక్క పిక్చర్ మాత్రం చూసాడండి. మరి ఆ సంగతి ఏడమే? ఎవర్రా పిచ్చోడు? మేము పట్టుకునేలో వాడు పారిపోయారండి. వాడు పిచ్చోడైనా గుడ్డోడైనా చూసినా చూడకపోయినా మన దృష్టిలో పడ్డాడంటే వాడు మూడో కంటోడికి తెలియకుండా పైకి పోవాల్సిందే. అది మన ఒరిజినల్ పద్ధతి. వెంట్రుకనైనా గొడ్డలతో నరకాలి. అది నా ఒరిజినల్ పద్ధతి. ఆ పిచ్చోడు ఎక్కడ కనపడ్డా పిచ్చి కుక్కను చంపినట్టు చంపేయండి. పోలీసు వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఓకే సార్.
ఆగు, వాళ్ళు నిన్ను ఎందుకు వెతుకుతున్నారు? వాళ్ళకి నీకు సంబంధం ఏమిటి? నువ్వెందుకు భయపడుతున్నావు? వదులు నన్ను, వదులు. చెప్పను, చంపేస్తారు. చెబితే నన్ను చంపేస్తారు. ఇక్కడుంటే నిన్ను కూడా చంపేస్తారు. వెళ్ళిపో, వెళ్ళిపో, పారిపో. ఎందుకు చంపుతారు? చంపేస్తారు. చంపేసి పైకి పంపిస్తారు. నువ్వు ఇక్కడ ఉండద్దు. ఆగు. రే, రాత్రి సినిమా చాలా బాగుందిరా. ఏంట్రా? నైటీరా? హాయ్, హలో, గుడ్ నైట్. మాకు నైట్ కావాలి. ఇప్పుడు కొనుక్కుని రాత్రికి వాడుకుంటాం. రేట్ ఎంత? నీకు నన్నే కొంటావా? ఎవరు వస్తాడు ఇప్పుడు? బట్టతల బాగుందిరా. చిన్న హెలికాప్టర్ దిగొచ్చు దీని మీద. ఈ పోలీసు వెంకటస్వామి దెబ్బ అంటే ఏంటో తెలుసా? బయటికి ఒక్క చుక్క రక్తం కూడా కారదు, కానీ లోపలంతా డొల్లా గుల్లా అయిపోతుంది. వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి, నీకు జరగకూడదు ఏం జరిగిపోలేదు కదా? లేదండి. ఏమండి, ఏమండి, కూర్చోండి. అమ్మో, ఎంత దెబ్బ తగిలింది. పాపిస్తుందాన్ని, నా వల్లే మీకు దెబ్బ తగిలింది. పర్వాలేదులే, డ్యూటీ మీద ఉన్నాను. దొంగ వధవులు దొంగతోను తన్నారు. సమయానికి మీరు రాకపోతే చాలా ఘోరం జరిగిపోయేది. ఘోరాలు జరగకుండా చూడటమే నా డ్యూటీ. డ్యూటీలో మీరెంత గట్టివారో ఆ రోజు షాపులో నా మీద రైడ్ చేసినప్పుడే గ్రహించాను. ఆ రోజు షాపులో నీ సరుకు చూపించగానే నువ్వెంత సిన్సియరో నేను గ్రహించాను. ప్రేమిస్తే ఎప్పుడూ డ్యూటీ మీద ఉన్నవాడినే ప్రేమించాలనుంది. నా డ్యూటీని, నా లాఠీని లైక్ చేసే వాళ్ళనే నాకు ప్రేమించాలని ఉంది. నేను ప్రేమిస్తున్నాను. నేను అదే చేస్తున్నాను. వెంకటస్వామి, వెంకటలక్ష్మి.